చెప్తున్నారు. ఖచ్చితంగా నిలదీసి నిగ్గదీసి అడగండి, ఎందుకు పరిష్కారం కావో చూద్దాం. ఇక ఈవీఎం హటావో దేశ్ బచావో అంట రెహమాన్ షేక్. ఓకే, ఇక రేవంత్ అన్న కృషి సయ్యద్ ఖాదిర్, రేవంత్ అన్న కృషి అంటున్నారు. అలాగే కాంగ్రెస్ గెలుపు ఓన్లీ కేసీఆర్ ఫ్యామిలీ గొడవల వల్లే అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఇక బిగ్ బూస్ట్ టు కాంగ్రెస్ ఇన్ హైదరాబాద్ విల్ షూర్లీ ఎఫెక్ట్ ఇన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, మేబీ సిజే క్రికెట్ ఇది రాబోయే ఎలక్షన్ల జిహెచ్ఎంసీ ఎలక్షన్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు అంటున్నారు. సముద్రంలో హైదరాబాద్ ఉన్నదా? కూడదు. సరే, అంటే మీరేం చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. వర్షం పడితే ఇబ్బంది అవుతుందా? సో అలాంటి సమస్యలు ఏమైనా దృష్టి తీయాలనుకున్నారు. 6 గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ ఏది? ఎస్కే హుసేన్, రైట్, ఇలా అడగండి. 6 గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ ఏది అంటున్నారు. అది కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక రేవంత్ అన్న టాకింగ్ పవర్, రేవంత్ అన్న టాకింగ్ పవర్ వల్ల ఇది గెలిచామంటున్నారు. ఎవరు గెలిచినా సరే కానీ జూబ్లీహిల్స్ని అభివృద్ధి పదంలో నడిపించండి. కంగ్రాట్స్ నవీన్ అన్న, రైట్, ఇలాంటి కామెంట్లు పెట్టండి. అంటే మీకు సమస్యలు ఏంటో చెప్పుకోండి, మీరు నిలదీసి అడగండి. రైట్, ఇక అన్ని పనులు చేయండి చాలు, నాగరాజు చెప్తున్నారు. అన్ని పనులు చేయండి, రైట్. అదే ఇప్పుడు ఎవరు గెలిచినా సరే, నవీన్ గెలిచినా సరే, నవీన్ గెలుపు ఖాయమైంది, నవీన్ గెలుస్తాడు. కాబట్టి సూటిగా ఇది దయచేసి ఒకసారి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మిమ్మల్ని అడుగుతున్నారు. గెలుపు మీరు కోరినట్టుగా మీకు 100% ఓరియంట్ గ్రూప్ పెడుతున్నారు. ఇక ప్రజల్ని మోసం చేయడు కేసీఆర్, అందుకే ఓడిపోయాడంటూ ముసఫ్ అహ్మద్ పెడుతున్నారు. ఇక చిన్న శ్రీశైలం యాదవ్ గారి 40 సంవత్సరాల కళ నవీన్ యాదవ్ అని నెరవేర్చారంటూ వెంకట యాదవ్ పెడుతున్నారు. పైసలకు అమ్ముడుపోయారు జూబ్లీహిల్స్ ప్రజలు నాకు తెలుసు అంటూ భాస్కర్ జాయ్ పెడుతున్నారు. అలాగే కాంగ్రెస్కి బుద్ధి చెప్పడం 2022లో బీఆర్ఎస్ వెలువిందంటూ మొహమ్మద్ షాబాజ్ పెడుతున్నారు. ఇక ఫిరోజ్ భాయ్ కిమ్ మంత్రి పదవి ఎందుకు ఇవ్వలే అంటూ మరొక అబ్దుల్ కామెంట్ పెడుతున్నారు. ప్రజల్ని మోసం చేశాడు కేసీఆర్, అందుకే ఓడిపోయాడంటూ మరొకరు పెడుతున్నారు. రైట్, జూబ్లీహిల్స్లో ఎవడైనా మా జోలికి వస్తే వాడిని రప్పని మెయిన్ మా నవీన్ అన్నతో మామూలుగా ఉండదంటే ఇంకొకరు పెడుతున్నారు. బ్యాక్ బెంచ్ ట్రోల్ అంట. ఇది దయచేసి ఇలాంటి కామెంట్లు వద్దు, ఎందుకంటే మనం అభివృద్ధి వైపు ఉండాలి, గెలిచే పరిస్థితిలో ఉన్నాం, గెలుపు దిశగా ఉన్నాం. కాబట్టి దయచేసి మనం అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి. చాలా కన్స్ట్రక్టివ్గా కొన్ని మంచి పనికొచ్చే కామెంట్లు పెట్టండి. రైట్, ఒకసారి ఆ దృశ్యాలు చూస్తున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్, వివేక్, వాకిటి శ్రీహరి మిఠాయిలు తింటున్నారు, మిఠాయిలు పంచుకుంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. గెలుపు ఖాయమైపోయింది, వెరీ క్లియర్. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలిచినట్లే. ఇక దాదాపుగా అధికారికంగా ప్రకటించాల్సింది నవీన్ యాదవ్ గెలిచినట్లే. దాదాపుగా నవీన్ యాదవ్కు ఇప్పుడు 20,000 మెజార్టీ దగ్గరలో ఉన్నారు. మెజార్టీ 19,636గా కొనసాగుతుంది. ఇంకా కొన్ని రౌండ్లు ఉన్నాయి. దాదాపుగా నవీన్ యాదవ్ గెలిచినట్లే. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఖాతాలో పడింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచినట్లే, దాదాపుగా ఖాయమైనట్లే కనిపిస్తోంది. మంత్రులంతా కూడా మిఠాయిలు పంచుకుంటున్నారు, మిఠాయిలు తింటున్నారు. మంత్రులంతా కూడా సంబరాల్లో మునిగి తేలుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నవీన్ యాదవ్ దాదాపుగా గెలిచినట్లే అనిపిస్తోంది, ఎందుకంటే మిగతా అభ్యర్థులు నవీన్ యాదవ్తో పోలిస్తే చాలా వెనుకంజలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇంకా కొన్ని రౌండ్లు మిగిలినాయి. ఇంకా కొన్ని రౌండ్లు మిగిలినప్పటికీ కూడా ప్రస్తుతం ఆ లీడ్ను బీట్ చేసే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సో వెరీ క్లియర్, నవీన్ యాదవ్ గెలిచే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి మరొకసారి ఇది జిహెచ్ఎంసీ ఎన్నికలకు మంచి బాటలు వేసే అవకాశమే కనిపిస్తోంది. ఇక మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో సర్వశక్తులు ఒడ్డింది. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించింది. అదిగో మన ఆ మంత్రులంతా కూడా కొన్ని డివిజన్లను దత్తత తీసుకొని వార్డుల వారీగా ప్రచారం చేశారు. డివిజన్ల వారీగా మంత్రులు బాధ్యతలు తీసుకొని ప్రచారం చేశారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని గెలుపు తీరాలకు చేర్చాలని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. రైట్, ఒక్కసారి మనం జూబ్లీహిల్స్ చూసాం కదా. ఇక జాతీయ రాజకీయాలకు వెళ్దాం. బీహార్కి వెళ్దాం. బీహార్లో బీజేపీ జేడీయూ దూసుకుపోతుంది. 188 బీజేపీ జేడీయూ కూటమి. ఇది ఊహించని విజయం బీజేపీకి జేడీయూకు. నిజంగా ఇది ఊహించని విజయం. బీజేపీ జేడీయూ కూటమి అప్రతిహతంగా వెళ్తుంది. బహుశా నాకు తెలిసి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తప్పయ్యాయి ఇన్ ద సెన్స్ వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తున్నాయి బీజేపీకి. అంటే దాదాపుగా అన్ని సర్వే సంస్థలు బీజేపీ కూటమి గెలుస్తాయని చెప్పారు, కానీ 130 లేదా 140 అనుకున్నారు. కానీ వాళ్ళు వేసిన అంచనాలకు మించి
తప్పైందంటే దాని అర్థం ఇది. వాళ్ళు వేసిన అంచనాలకు మించి 180 సీట్లు అంటే చాలా చాలా అంటే చాలా స్పీడ్గా దూసుకెళ్తున్నాయి ఈ పార్టీలు. ఒకసారి నేను మీకు ఈ పార్టీల వరకు చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీహార్లో ప్రస్తుతం లీడ్లో కొనసాగుతుంది 87 స్థానాలతో. ఇక జనతాదళ్ యు నితీష్ పార్టీ 76 స్థానాల్లో ప్రస్తుతం లీడింగ్లో ఉంది. ఇక రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ కేవలం 36 మాత్రమే. లోక్ జనశక్తి రామ్ విలాస్ చిరాగ్ పాస్వాన్ ఏదైతే ఉందో ఇది అనూహ్యంగా ఈసారి 19 స్థానాలు. చిరాగ్ పాస్వాన్ ప్రధాని మోదీకి హనుమంతుల్లా తయారయ్యారు. ఓ పవన్ కళ్యాణ్ ఎలాగో ఓ చిరాగ్ పాస్వాన్ అలా, సౌత్లో ఓ పవన్ కళ్యాణ్ ఎలాగో దక్షిణ మధ్య భారత్లో ఓ చిరాగ్ పాస్వాన్ అలా తయారయ్యాడు మోదీకి. ఆ రకంగా బీజేపీతో జతకట్టిన చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో అనూహ్యంగా 19 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చాలా దయనీయ స్థితిలో 6 స్థానాల్లో మాత్రమే బీహార్లో మరీ వెనకకు నెట్టేయబడుతోంది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ కూడా 6 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక హిందుస్థానీ అవామీ మోర్చా ఇది ఎన్డీఏ కూటమి 4 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక రాష్ట్రీయ లోక్ మోర్చా ఏదైతే ఉందో ఇది 3 స్థానాల్లో ఉంది. ఆల్ ఇండియా ఎంఐఎం 3 స్థానాల్లో ఉంది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం 1 స్థానంలో ఉంది. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ 1 స్థానంలో ఉంది. ఇక నాకు తెలిసి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ పార్టీ తుస్సుమనిపించింది. జనసురాజ్ పార్టీ ఇంకా బోని తెరిచే ప్రసక్తే లేదన్నట్టుగా అర్థమవుతుంది. ఎక్కడ కూడా జనసురాజ్ పార్టీ ఖాతా తెరిచే పరిస్థితుల్లో లేదు. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ మరో కుమారుడు తేజస్వి యాదవ్ కాకుండా మరో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ అయితే అతను కూడా బహుశా వెనుకంజలో ఉన్నాడు. అతని పార్టీ కూడా దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా దారుణంగా ఉన్నాయి ఫలితాలు. బీహార్లో అయితే ఊహించిన దానికి భిన్నంగా ఉన్నాయి. బీజేపీ ఆర్జేడీ కూటమి దూసుకుపోతున్నాయి అన్ని రీజన్లో ఈవెన్ దో సీమాంచల్లో కూడా. సీమాంచల్ అంటే ఒకసారి మీకు చెప్తాను, పూర్ణియా కావచ్చు, ఆర్యా కావచ్చు, ఇంకా కొన్ని జిల్లాలున్నాయి. ఇక్కడ ఏంటంటే సీమాంచల్లో ప్రధానంగా మైనార్టీ ఓట్లు ఉంటాయి. దాదాపు 18 మైనార్టీ ఓట్లు గణనీయమైన స్థితిలో ఉంటాయి. కానీ అలాంటి చోట అక్కడ కూడా బీజేపీ జేడీయూ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తుందంటే ఆలోచించండి ఎంత ఆ కూటమికి ప్రజలు ఏ రకంగా పట్టం కడుతున్నారో. వన్ సైడ్ పట్టం కడుతున్నారు. ఇక చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. బీహార్ గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఓటర్లు అయితే వన్ సైడ్ వేసారేమో అనిపిస్తుంది. మహిళా ఓటర్లకు జీవికా స్కీమ్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో స్వయం సహాయక బృందాలకు సంబంధించినటువంటి ఆ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ని ఒకప్పుడు 2000 సంవత్సరంలో ప్రారంభమైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ పొదుపు, చిన్న మొత్తాల పొదుపుతో స్టార్ట్ అయిన గ్రూపులన్నీ కూడా ఇవాళ కోట్లలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ ఆ జీవికా స్కీమ్ కింద ఉన్న ఆ మహిళా గ్రూపులన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాయి. ఎస్, మీరు వింటుంది నిజమే. అలాగే బీహార్లో మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారు. ఇది సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు అక్కడ మహిళలు. బీహార్లో గుండారాజ్ కొనసాగింది దశాబ్దాల క్రితం. ఇప్పుడు శాంతి భద్రతలు కొంత మెరుగున పడ్డాయి. శాంతి భద్రతలు ప్రశాంతంగా కొనసాగుతుంది బీహార్లో. అలాగే బీహార్లో ఈ స్కీమ్స్తో పాటు చాలా ప్రాంతాల్లో, వెనుకబడ్డ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తోంది. అలాగే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అనే ఒక నినాదంతో కేంద్రం, ఇక్కడ బీజేపీ అలయన్స్తో కొనసాగుతున్న ప్రభుత్వం రెండూ కలిసి కూడా అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నాయి. అవే అక్కడ ప్రజలకు నచ్చాయి. మహిళలు, నిరుద్యోగ యువత కూడా నిరుద్యోగం అంటూ లేదా రైతుల సమస్యలంటూ ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి ఎంత ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలని ప్రయత్నించినా ఎక్కడ పూర్తిగా బీజేపీకి మళ్ళీ మద్దతు దొరికినట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా అన్ని వర్గాల ప్రజలు, ఓబీసీలు, యాదవులు, మైనార్టీలు, మహిళలు, యువకులు, నిరుద్యోగులు, ఎందుకంటే ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు వెళ్ళారు? 188 సీట్లు ఇక్కడ ఎన్డీఏ కూటమికి వచ్చాయంటే వెరీ క్లియర్. వీళ్ళంతా కూడా నితీష్నే మళ్ళీ నెంబర్ 74 ఏళ్ల నితీష్ కుమార్ యాదవ్ ఇప్పటికే 9 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 10వ మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారా? ఎస్, బీజేపీ జేడీయూ అలయన్స్లో మళ్ళీ నితీష్ కుమార్ యాదవ్
బీహార్కి 10వసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. చాలా క్లియర్గా తెలుస్తుంది. బీజేపీకి ఎన్డీఏకు చాలా స్పష్టంగా మ్యాండేట్ ఉంది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో 122 స్థానాలు గెలిచి